సార్ చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయండి. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడానికి అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? ఆ, గతంలో 17 కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు 5 కాలేజీలు కట్టించారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి యూనివర్సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించింది. ఆ, ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనకు కొన్ని ఫండ్స్ రాకుండా, ఈ ప్రత్యేక హోదా ఫండ్స్ తేకుండా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుని ఇవాళ ప్రైవేట్ భాగస్వామ్యం కలుపుకొని వాళ్ళ వర్గం వారికి న్యాయం చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రం కూడా ఎవరు హర్షించదగిన విషయం కాదు. ఆ. ప్రతి ఒక్కరు కూడా దానికి వ్యతిరేకమే. అది ఎవరు చేసినా దానికి మేము వ్యతిరేకంగానే వారికి సపోర్ట్ చేస్తాం. ఆ. అసలు మెడికల్ కాలేజీలు ఏమంటున్నారండి కొంతమంది? మెడికల్ కాలేజీలు లేకుండా మరి విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇన్ని కాలేజీలు ఎలా ఎస్టాబ్లిష్ చేయని, ఆ. వాడికి మరి బడ్జెట్లో ఎలా కేటాయించుకున్నారు, ఆ, వాళ్ళు ఎలాగ స్థలాలు సేకరించారు, ఎట్లా చేశారు, అవును. మరి వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు. ఆ. నేను దాన్ని తప్పు పట్టను, కానీ ఆ. ఎందుకు ప్రజల్ని ఇలా మభ్య పెడుతున్నారు? రెండు పార్టీలు దొంగ వ్యవహరిస్తున్నారు. సార్ మీరు చూసారు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విపత్కరమైన కరోనా సమయం వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక ఫ్లడ్, విజయవాడ ఫ్లడ్ కానీ, అలాగే నిన్న వరదలు ఉధృతం కానీ, వీటిలో ఎలాంటి చర్యలు చేపట్టి అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కరోనా టైంలో కూడా ప్రజలు సంక్షేమంగా ఏమి లేరండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా వచ్చినప్పుడు చిన్న చిన్న వ్యాపారులు అంతా ధ్వంసం అయిపోయారు. ఆ, వాళ్ళకి ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదు అప్పుల్లో కూడా ఆయన. ఆ, ఏదో నిత్యావసర సరుకుల ధరలు బయటికి వెళ్ళకుండా ఇక్కడ కూరగాయలు అవన్నీ తక్కువ అందుబాటులో ఉన్నాయి. కానీ వాస్తవికంగా చెప్పాలంటే ఈ మరీ పేద మధ్యతరగతి ప్రజలు పనులు లేక చాలా ఇబ్బందులు పడి అప్పులు పాలు ఈఎంఐలు కట్టుకోలేక, ఆ. ఇప్పటికీ కొన్ని ఈఎంఐలు కట్టుకోలేక వడ్డీని పెరిగిపోయి వాళ్ళు చాలా బాధలు పడ్డారు. అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, బుడమేరు వచ్చిన తర్వాత ఏదో గొప్పలు చెప్పారు, కానీ అక్కడ ఏమీ లేదు. ఆ, ప్రైవేట్గా కొంతమంది ఆర్గనైజేషన్స్, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు చేసిన సేవ తప్పితే ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. వారికి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా సరిగ్గా రాలేదు. ఆ. అది కూడా టీడీపీ వర్గీయులకి, టీడీపీ జెండా మోసిన వారికి మాత్రం కొంతవరకు చెల్లించారని ఓకే. బయట వస్తున్న పోకడం. సార్ చూస్తున్నారు కదా, రైతులకు కూడా ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ, అలాగే నష్టపరిహారం కూడా ఇవ్వలేదని చెప్పడం జరుగుతుంది. నిజమేనా? రైతులకు నష్టపరిహారం అంటే వాళ్ళ అకౌంట్లు చెక్ చేసుకోవాలండి. వాళ్ళు ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ ఆ, పైన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుందా లేదా తెలియట్లేదు. వీళ్ళు మాత్రం వాళ్ళకి తొత్తులా పనిచేస్తూ వాళ్ళ మోచేతి నీళ్ళు తగులుతూ వాళ్ళకి సాహో అంటే జేజేలు కొడుతున్నారు తప్పితే ఏది కూడా లేదు. అంతే అడ్వర్టైజ్మెంట్లు కానీ ఉంది, కానీ ప్రజల చేతికి వచ్చింది కనపట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.